చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ అనేది మనం గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకుంటామండి. కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఎంతైతే గోధుమ పిండి తీసుకున్నారో అంతకు సమానంగా శనగపిండి కూడా తీసుకోండి. ఇప్పుడు స్పూన్ సహాయంతో ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకొని జారుగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా పిండి అనేది ఉండేలాగా కలుపుకోవాలండి. నాకు మొత్తం మీద 1.5 కప్పు వరకు నీళ్లు పట్టాయి. ఉండలు కట్టకూడదండి, గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఉండల్లాగా కడతాయి. ఉండలు లేకుండా చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా ఉప్పు, అలాగే ధనియాలు, చెక్క, లవంగ ఈ 3 కలిపి తయారు చేసుకున్న పొడి వేసుకుంటున్నానండి, 1/2 చెంచా వరకు. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే బంగాళాదుంపని తురుముకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను. ఆ తురుము వేసుకోవాలి. అయితే నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని తురుము అనేది వేసుకోండి, లేకపోతే మళ్ళీ మీకు పిండి అనేది జారుగా అయిపోతే మీకు రెసిపీ అనేది సరిగ్గా రాదు. అలాగే 1/2 చెంచా వరకు అల్లం తరుగు కానీ లేకపోతే అల్లం పేస్ట్ కానీ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. టమాటా ముక్కలు కూడా చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీర కొంచెం వేసుకొని ఇప్పుడు ఇవన్నీ చక్కగా పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి నేను ఒంగోలు నుంచి వెళ్తుంటే చీమకుర్తి దగ్గరలో ఒక చిన్న హోటల్లో ఒక పెద్ద ఆవిడ వేస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు మనం ఏమైతే పిండిలో వేసుకున్నామో ఆ ముక్కలే, కొత్తిమీర, ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు, జీలకర్ర పొడి 1/2 చెంచా వేసుకొని కలిపేసుకోవాలి. మనం దెబ్బ రొట్టెకి ఏ విధంగా అయితే పైన కూరగాయ ముక్కలు అన్నీ పెట్టుకుంటామో ఆ విధంగా ఇప్పుడు ఈ రెసిపీ కూడా పైన ఈ ముక్కలు అనేవి వేసుకుంటాము. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మాడకుండా ఉండే ఏదైనా పెన్నెం కానీ లేకపోతే ప్యాన్ కానీ పెట్టేసుకోండి. అంటే అడుగంటకుండా ఉండాలి, అడుగంటితే మీకు రెసిపీ అనేది మాడిపోతుందండి. కాబట్టి ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత అలాగే మనం ఈ నూనె అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి పెట్టేసుకుందాము. కొంచెం మందంగానే పెట్టుకోవాలండి, చాలా మెత్తగా ఉంటుంది. వంట సోడా కూడా వేయాల్సిన పని లేదు, అంత మెత్తగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మినీ సైజ్ పిజ్జా లాగా ఉంటుందండి. పైన ఈ కూరగాయ ముక్కలు పెట్టుకొని అద్దేసుకోండి. ఇప్పుడు 2 వైపులు కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీద కాల్చుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత 2 వైపులు తిప్పుకుంటూ ఉండాలండి. టమాటా పచ్చడి కాంబినేషన్తో అయితే ఈ రెసిపీ అద్దరిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది, అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. మరి మీ అందరికీ గోధుమ పిండి శనగపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న దిబ్బ రొట్టి లాంటి ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.